మొదటి రాజులు 8:27 చూద్దామా? But will God indeed dwell on the earth? Behold, the heaven of heavens cannot contain thee. How much less this house that I have builded. అని జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు దేవా. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును? దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మన దేవాతి దేవుని గురించి కొంత మనం ధ్యానిద్దాం. మన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ దిస్ ఇస్ నాట్ అ జోక్, దిస్ ఇస్ వెరీ సీరియస్. దిస్ ఇస్ స్పోకన్ బై ది ఆల్మైటీ గాడ్, బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తితో నింపి పలు సమయాలలో దేవత దేవుడు ఈ వాక్యాన్ని వ్రాయించాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఆకాశము కూడా ఆయన సరిహద్దులు కాదంట. హల్లెలూయా. ఈ విశ్వము కూడా ఆయన్ని పట్టచాలదు. హల్లెలూయా అనుకుందాం, ఇమాజిన్ చేసుకుందాం వాట్ ఐజియా సెడ్. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటే ఆయనకు సరిహద్దులేవి? ఎక్కడి వరకు ఆయన స్ట్రెచ్ చేసుకోగలడు అంటే ఈ యూనివర్సే, ఈ విశ్వమే ఆయనను పట్టజాలదు. దిస్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ కెనాట్ కంటైన్ అవర్ ఆల్మైటీ గాడ్. ద హెవెన్ of heavens itself cannot contain our God. మరి ఇంత గొప్ప దేవుడు మానవునిలో నివసించుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇదే మొదటి రాజులు 8:27 మనం చూసినట్లుగా జ్ఞాని అయిన సొలొమోను ఇంతలా ఎందుకు ఆయన ప్రలాపిస్తూ ఉన్నాడు, ఈ విధముగా ఎందుకు ఈ వాక్యాన్ని ఆయన వ్రాయడం జరిగింది, పలకడం జరిగింది? ఆయన ఉద్దేశము, ప్రభువా నీవు ఎందులో సరిపోవు. అక్కడ యేషయా ద్వారా ఇల్లు అని నీవు పలికిస్తే అది మందిరమే. హల్లెలూయా. కానీ ఇల్లు కావచ్చు, మందిరము కావచ్చు, ఎందులోనూ నువ్వు సరిపోవు. ఎందుకంటే నీవు భీకరుడమైన దేవాతి దేవుడు, నీవు మహోన్నతుడు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి నీవు ఈ యొక్క చేతితో తయారు చేయబడిన మమ్మల్ని మీరు తయారు చేశారు, మమ్మల్ని మీరు సృష్టించారు, క్రియేట్ చేసి మీ యొక్క ఊపిరిని మాలో ఉంచి మమ్మల్ని బ్రతికింపచేశారు. మరి అలాంటిది మేము చేసిన గృహములలో, మేము చేసిన కట్టడాలలో మీరు ఎలా ఉంటారు? నీవు ఉండలేవు దేవాతి దేవా అని సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన మందిరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీనినే మనము క్రొత్త నిబంధన వరకు మనం గనక దీన్ని ఎలాబరేట్ చేసి తీసుకోగలిగితే ఇది మనలను గూర్చే చెప్పబడింది. ఆయన అనుకున్న మందిరము సొలొమోనుతో భౌతికముగా కట్టించిన అది రాబో కాలములో యేసుక్రీస్తు ద్వారా జరగబోవు మహా గొప్ప కార్యము ద్వారా ఆయన అనుకున్న నిజమైన మందిరములో ఆయన నివాసం చేయాలని కోరుకున్నాడు మన దేవాతి దేవుడు. అది నువ్వు నేను రక్షింపబడిన మనమందరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎందరైతే ఆయనను యందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి యేసుక్రీస్తును విశ్వసించి చేర్చుకున్నారో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు, దేవత దేవుని యొక్క పిల్లలుగా అయ్యారు, ఆయన రాజ్యంలో పాలివారులుగా, స్వాస్థ్యమును అనుభవించే వాళ్ళుగా, వారసులుగా అయ్యారో వారందరూ మందిరం అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకే చిన్నప్పుడు చర్చ్ కన్నా ఎక్కువగా ఒక 20, 30, 40 years బ్యాక్ చర్చ్ అన్నదానికన్నా ఎక్కువగా మందిరం ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే మందిరం అని మనకు వినిపించేది. ఒకవేళ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి అది తెలియకపోవచ్చేమో, కానీ మేమున్న కాలంలో ఎక్కువగా ఉండేది ఏంటంటే మందిరం. ఈ మందిరం is nothing but the another translation for temple, the another translation for the church. హల్లెలూయా. కాబట్టి ఏ మందిరము గురించి అయితే జ్ఞాని అయిన సొలొమోను పలుకుచున్నాడో ఆ మందిరము మనమే. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవాతి దేవుడు, ఆకాశ మహాకాశములే ఆయన యొక్క సింహాసనముగా ఉండగా, ఈ భూమి ఆయన పాదపీఠముగా ఉండగా, ఇంత గొప్ప దేవుడు, ఇంత భీకరుడైన వాడు మనలో, సంఘం అనబడే మనలో, మందిరం అనబడే మనలో, అర్థమవుతుందా? ఈ దేహం అనబడే దేవాలయంలో నివసించుటకు ఇష్టపడ్డాడు. ఆయన అనుకున్నట్లుగా ఆయన వాగ్దానము
అనుసారముగా ఆయన చేసిన వాగ్దానం ప్రకారము నిజముగానే మనందరిలో నివసించుటకు మనలందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.